హాయ్ గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో క్లియర్గా ఫారెక్స్ లో యూస్ చేసే టెర్మినాలజీ ఏంటి, సో అసలు ఫారెక్స్ లో కరెన్సీ పేర్ అంటే ఏంటి, మనకి ఎప్పుడైనా అంటే స్పెషల్లీ కొత్త వాళ్ళు బిగినర్స్ ఎవరైనా ఫారెక్స్ గురించి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు సో డిఫరెంట్ నేమ్స్ యూస్ చేస్తారు. సో స్ప్రెడ్స్ అంటారు, స్లిప్పేజ్ అంటారు, సో లాట్ సైజ్ అంటారు. అసలు ఏంటి ఈ టెర్మినాలజీకి అర్థం ఏంటి, సో అసలు ఇవి మనం ఎక్కడ చూడాలి, సో ఏంటి అనేది ఈ వీడియో ఈ వీడియోలో కంప్లీట్ గా చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఏ పాయింట్ లో నచ్చినా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఫారెక్స్ రిలేటెడ్ గా ఎనీ డౌట్, సో డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లో అడిగితే నేను మన గ్రూప్ మెంబర్స్ ఆన్సర్ చేస్తాం. రైట్, ఇంకా టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెన్సీ పేర్. అసలు కరెన్సీ పేర్ అంటే ఏంటి? సో కరెన్సీ పేర్ అంటే ఇక్కడ క్లియర్ గా డెఫినేషన్ చూసారా, రిప్రజెంట్స్ ది వాల్యూ ఆఫ్ వన్ కరెన్సీ అగైనెస్ట్ అదర్. అంటే ఒక కరెన్సీతో వేరే కరెన్సీని మనకి ఏంటంటే వాల్యూని, స్పెషల్లీ 1 minute, రైట్. సో రిప్రజెంట్ ది వాల్యూ ఆఫ్ వన్ కరెన్సీ అగైనెస్ట్ అదర్. సో వేరే కరెన్సీతో కంపేర్ చేసి సమ్ వాల్యూ రిప్రజెంట్ చేయడానికి మనకి కరెన్సీ పేరు అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే యూరో యూఎస్టీ కానీ, జీబీపీ యూఎస్టీ కానీ, అండ్ గోల్డ్ ఎక్స్ఏ యూఎస్టీ కానీ, ఇవన్నిటిని కరెన్సీ పేర్స్ అంటారు. ఓకే, ఇక్కడ పెయిర్ అంటే రెండు. సో ఎప్పుడంటే రెండు కరెన్సీస్ కలుస్తాయో మనం పెయిర్ అంటాం. అలా కాకుండా ఒకే కరెన్సీ లైక్ యూరో, అలా కాకుండా యూరో కానీ లేదంటే పౌండ్ కానీ, జీబీపీ పౌండ్ కానీ, లేదంటే మన ఇండియన్ రూపీ ఐఎన్ఆర్. సో ఇవేంటంటే జస్ట్ కరెన్సీస్, కరెన్సీ పేర్స్ కాదు. కరెన్సీ అంటే ఒకటి, కరెన్సీ పేర్స్ అంటే రెండు. ఓకేనా, ఇది నేను ఇలా చెప్పడం అంటే డెఫినేషన్స్ చెప్పడమే కాకుండా మీకు ప్లాట్ఫామ్స్ లోకి తీసుకెళ్ళి, ఇప్పుడు మనం ట్రేడింగ్ చేసే ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి? పెద్ద ప్లాట్ఫామ్ అందరికీ తెలిసిన ప్లాట్ఫామ్ మెటాట్రేడర్ 4 అంటే మెటాట్రేడర్ 5. ఇప్పుడు 4 ఎవరు యూస్ చేయట్లేదు అనుకోండి, సో 5 మోస్ట్లీ యూస్ చేస్తున్నారు కాబట్టి MT5 మెటాట్రేడర్ 5 అండ్ సీ ట్రేడర్. సో సీ ట్రేడర్ లో కూడా నేను తీసుకెళ్ళి ఇవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి, సో ఏంటి వీటి మీనింగ్స్ ఏంటి అని డైరెక్ట్ గా మీకు లైవ్ లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. క్లియర్ గా చూపిస్తాను. ఓకేనా, రైట్. ఇంక ఇక్కడ చూస్తే బేస్ కరెన్సీ అండ్ కోడ్ కరెన్సీ. సో ఇవి రెండు కూడా చాలా సింపుల్. సో బేస్ కరెన్సీ, కోడ్ కరెన్సీ అంటే ఏంటంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను XAUSD తీసుకుంటున్నాను. XAUSD అంటే గోల్డ్, రైట్. సో బ్రాకెట్ లో గోల్డ్ అని కూడా రాస్తాను. గోల్డ్ కి సింపుల్ వచ్చి మనకి XAUSD అండ్ గోల్డ్ యొక్క కరెన్సీ పేరు. ఇక్కడ చూస్తే XAUSD లో ఫస్ట్ ఉంది కదా XAU, దీన్ని బేస్ కరెన్సీ అంటారు. ఓకేనా, ది ఫస్ట్ కరెన్సీ లిస్టెడ్ ఇన్ ఏ పేరు. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ కింద యూరో యూఎస్డి తీసుకుంటే యూరో ఈజ్ బేస్ కరెన్సీ. ఇక్కడ XAU ఈజ్ బేస్ కరెన్సీ. ఓకేనా, దీన్ని బేస్ కరెన్సీ అంటారు. కోడ్ కరెన్సీ చూస్తే ది సెకండ్ కరెన్సీ ఇన్ ఏ పేరు. ఇన్ యూరో యూఎస్డి ఈజ్ కోడ్ కరెన్సీ. ఓకేనా, ఇది ఇక్కడ చూస్తే యూఎస్డి సేమ్ అదే విధంగా. అదే విధంగా ఇక్కడ ఎగ్జాంపుల్స్ లో చూస్తే ఇంకా జీబీపీ, జేపీవై. సో ఇందులో బేస్ కరెన్సీ ఏంటి? జీబీపీ. కోడ్ కరెన్సీ జేపీవై. ఇంకా ఇంకా చూస్తే XAUSD అయింది. ఇంకా మనకి సిఏడి యూఎస్డి, క్యాడర్స్ అంటే యూఎస్డి సిఏడి. ఇందులో బేస్ కరెన్సీ డాలర్ అండ్ కోడ్ కరెన్సీ కెనడియన్ డాలర్. సో ఎలా? సో బేస్ కరెన్సీ అంటే మీకు అర్థమవుతుంది కదా. సో బేస్ కరెన్సీ అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని బేస్ కరెన్సీ అంటారు, సో రైట్ సైడ్ ఉన్నదాన్ని కోడ్ కరెన్సీ అంటారు. ఇంకా బిడ్ ప్రైస్, ఆస్క్ ప్రైస్. సో ఈ బిడ్ ప్రైస్, ఆస్క్ ప్రైస్ అనేది నేను ప్లాట్ఫామ్ లోకి తీసుకువెళ్ళినప్పుడు నేను క్లియర్ గా మీకు చెప్తాను. సో అసలు బయ్యర్ సెల్ చేసే ప్రైస్ ఏమంటారు, సో సెల్లర్ అంటే బయ్యర్ కొనే ప్రైస్ ఏమంటారు, సెల్లర్ సెల్ చేసే ప్రైస్ ఏమంటారు, సో ఎక్కడ చూడాలి బిడ్ ప్రైస్, ఆస్క్ ప్రైస్ అనేది నేను ప్లాట్ఫామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక ఈ స్ప్రెడ్, స్ప్రెడ్ అంటే ఏంటి? స్ప్రెడ్ అంటే సింపుల్ అండి, బయ్యర్ కి సెల్లర్ కి మధ్య ఉన్న డిఫరెన్స్. సో ది డిఫరెన్స్ బిట్వీన్ ద బిడ్ అండ్ ఆస్క్ ప్రైస్. ఓకేనా, అంటే బిడ్ అండ్ ఆస్క్ అంటే మనకి బయ్యర్ అండ్ సెల్లర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక బయ్యర్ కి సెల్లర్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ నే మనం స్ప్రెడ్ అంటాం. సో ఇక్కడ స్ప్రెడ్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మన మన లాంగ్వేజ్ లో డిస్కస్ చేసుకుంటే ఐఎన్ఆర్ లో బయ్యర్ ఒక 100 దగ్గర కొందాం అనుకుంటున్నారు. ఓకేనా, ఇక్కడ బయ్యర్ 100 దగ్గర బై చేద్దాం అనుకుంటున్నాడు. ఓకేనా, సెల్లర్, సో సెల్లర్ ఉంటారు కదా, సెల్లర్ ఆయన ఒక $102 దగ్గర సెల్ చేద్దాం అనుకుంటున్నారు. సో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఎంత? ₹2, సారీ $2. సో ఈ $2 ని స్ప్రెడ్ అంటారు. ఓకేనా, బయ్యర్ కి సెల్లర్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఉంటుంది కదా, దాన్నే మనం స్ప్రెడ్ అంటాం. దీని మీద, ఈ స్ప్రెడ్ మీద చాలా డీటెయిల్ గా, స్ప్రెడ్ స్లిప్పేజ్ మీద చాలా డీటెయిల్ గా వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో అనేది ఈ వీడియో ఎండ్ కార్డ్ లో మనకి, ఈ వీడియో పైన ఎండ్ కార్డ్ లో లేదంటే ఈ వీడియో ఎండింగ్ లో కూడా నేను క్లియర్ గా వీడియో కూడా ట్యాగ్ చేస్తాను. ఒకసారి ఈ వీడియో అయిన తర్వాత ఆ వీడియో కూడా చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకేనా,
రైట్. అండ్ ఇంకొక విషయం, మీకు ఈ వీడియోలో కానీ ప్రీవియస్ వీడియోస్లో కానీ ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో అందులో మనం చాలా ఆఫర్ చేస్తున్నాం. సో ఫ్రీ కోర్స్ అండ్ కంప్లీట్ బేసిక్స్ దగ్గర నుంచి అమేజింగ్గా ఒక ఆర్డర్లో ఫ్రీ కోర్స్ అండ్ ఫ్రీ బ్యాక్ టెస్టింగ్ టూల్స్ అండ్ ఫ్రీ రిస్క్ మేనేజ్మెంట్ టూల్స్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ సంబంధించి ఎవ్రీథింగ్ కంప్లీట్లీ ఫ్రీగా మనం ఆ గ్రూప్లో చెప్పడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వండి. అండ్ మీలాంటి ట్రేడర్స్ చాలా మంది అక్కడ ఉన్నారు. సో మీకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మీకు అంటే మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి కూడా చాలా మంది ఉన్నారు. సో ఏంటంటే అందరూ కలిసి కంప్లీట్ గా మన తెలుగు కమ్యూనిటీని ఒక నెక్స్ట్ లెవెల్లో ఫారెక్స్ లో ఉంచాలంటే మాత్రం మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. సో జాయిన్ అవ్వండి. అండ్ స్ప్రెడ్ గురించి కూడా ఇక్కడ మీకు క్లియర్ గా తెలిసింది కదా. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ కంప్లీట్ గా నేను టెర్మినల్ లోకి తీసుకెళ్లి మరీ చూపిస్తాను. ఇది జస్ట్ ఏంటంటే మనకి జస్ట్ డెఫినేషన్స్, ఇప్పుడు మొత్తం మీకు టెర్మినల్ లో కూడా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ క్లియర్ గా పిప్. సో పిప్ అంటే ఏమీ లేదండి. సో మన ఇండియాలో మనం చేంజ్ ని రూపీస్ లో మెజర్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనకి టాప్ ఒక టాటా మోటార్స్ ఎక్కడ, టాటా మోటార్స్ షేర్ ఒక 102 దగ్గర కొన్నారు. డాలర్స్ కాదు, రూపీస్. ఫారెక్స్ లో ఉంటే వాళ్ళ డాలర్స్ వచ్చేస్తుంది. సో 102 దగ్గర బై చేశారు. సో ఇక్కడ 104 దగ్గర మీరు సెల్ చేస్తారు. అంటే బయింగ్ ప్రైస్ 102, సెల్లింగ్ ప్రైస్ ఎంత 104. అంటే మీ ప్రాఫిట్ ఎంత రూ. 2. సో ఇక్కడ రూపీస్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం, ఎందుకంటే కంప్లీట్ గా మన ఇండియాలో ట్రేడ్ అవుతాయి అండ్ స్టాక్స్ కాబట్టి. సో అలాగే ఫారెక్స్ లో మనకి కరెన్సీ పేర్స్ మూమెంట్ ని పిప్స్ లో మెజర్ చేస్తాం. అంటే 10 పిప్స్, 20 పిప్స్, 30 పిప్స్. మీరు ఈ యూట్యూబ్ వీడియోస్ కానీ లేదంటే ఎక్కడైనా ఫారెక్స్ సంబంధించిన వీడియోస్ చూస్తే నాకు స్టాప్ లాస్ వచ్చి 10 పిప్స్ పెట్టాను, స్టాప్ లాస్ వచ్చి 15 పిప్స్ పెట్టాను, టార్గెట్ వచ్చి 25 పిప్స్ పెట్టాను, సో టార్గెట్ 40 పిప్స్ పెట్టాను అంటారు. సో దాని మీనింగ్ ఏంటంటే, అంటే మనకి ఫారెక్స్ లో మెజర్మెంట్స్ అంటే ఆ మూమెంట్ ని మనం పిప్స్ లో మెజర్ చేస్తాం. ఇప్పుడు మన ఇండియాలో అలా మాట్లాడుతాం, 5 పాయింట్స్ అంటే 5 రూపీస్ నా స్టాప్ లాస్, 10 రూపీస్ నా టార్గెట్, లేదంటే ఒక 2 రూపీస్ నా స్టాప్ లాస్, 4 రూపీస్ నా టార్గెట్. ఇలా రూపీస్ అంటే ఎలా మనం ఇండియాలో యూస్ చేస్తామో అలాగే ఫారెక్స్ లో పిప్స్ యూస్ చేస్తారు. అంటే ఏమీ లేదు, జస్ట్ నేమ్ డిఫరెంట్ అంతే. ఓకేనా. సో ఈ పిప్స్ మీద కూడా, పిప్స్ అండ్ లాట్స్ మీద కూడా చాలా డీటెయిల్ గా వీడియో చేయడం జరిగింది. సో అది కూడా ఈ వీడియో ఎండింగ్ లో ఇస్తాను. సో ఒకసారి అది కూడా చూడండి. మీకు ఏంటంటే బేసిక్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, సో అప్పుడు మాత్రమే మీరు ఫారెక్స్ లో అడ్వాన్స్ స్ట్రాటజీస్ నేర్చుకోగలరు. అండ్ అప్పుడు మాత్రమే మీరు అడ్వాన్స్ స్ట్రాటజీస్ దగ్గర నుంచి కన్సిస్టెంట్లీ ప్రాఫిటబుల్ అవ్వగలరు. సో కన్సిస్టెంట్ గా మనకి మార్కెట్స్ నుంచి అమౌంట్ ఎర్న్ చేయాలంటే, ఐ మీన్ ప్రాఫిట్స్ మేక్ చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ బేసిక్స్ స్ట్రాంగ్ గా లేకుండా, వీటికి డెఫినేషన్స్ తెలియకుండా, ఇవి ఎక్కడ యూస్ చేస్తారో తెలియకుండా, ఎక్కడ చూస్తారో తెలియకుండా, సో ఫారెక్స్ లో అనేది గ్రో అవ్వడం ఇంపాసిబుల్. సో కాబట్టి ఫస్ట్ నేను బేసిక్స్ ఆఫ్ ఫారెక్స్ మార్కెట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లో, అది మొత్తం చూడండి. ఐఎమ్ షూర్ మీరు తప్పకుండా నచ్చుతుంది, చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. సో క్రమంగా మనం అడ్వాన్స్ లెవెల్స్కి వెళ్తాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా తీసుకోవాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి, అండ్ లైవ్ ట్రేడింగ్ లో ఆల్రెడీ మనం లైవ్ స్ట్రీమ్స్ చేస్తున్నాం కదా. సో అసలు నేను యూస్ చేసే స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ మనం ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుంటాం. సో మీకు మన ట్రేడింగ్ స్టైల్ కానీ, సో మనం యూస్ చేసే స్ట్రాటజీ నేర్చుకోవాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. స్పెషల్లీ నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకసారి ఆ లింక్ మీద క్లిక్ చేసి నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. సో మీకు నేను ఏ స్ట్రాటజీ యూస్ చేస్తున్నానో దాని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. రైట్. ఇంకా టాపిక్లోకి వెళ్తే మాత్రం మార్జిన్. సో దానికంటే ముందు లాట్ సైజ్. ఓకే. అసలు లాట్ సైజ్ అంటే ఏంటి? సో ఇది కూడా ఇండియన్ మార్కెట్స్ దగ్గరికి వెళ్ళాలి. దీని ఎగ్జాంపుల్ చెప్పాలన్నా సరే, సో ఇండియన్ మార్కెట్స్ లో మనం క్యాష్ మార్కెట్ లో మనం షేర్స్ అనేవి ఎలా బై చేస్తాం, 1, 2, 3 ఇలా నెంబర్స్. ఇక లాట్స్ అనేవి ఏముండవు. కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లైక్ F&O ఉంటుంది కదా. సో ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో మనం 1, 2 బై చేయడానికి అవ్వదు. ఇక లాట్స్ లెక్కన బై చేయాలి. అంటే ఒక లాట్ అంటే 50, 1 లాట్ అంటే 75 అలా ఉంటుంది కదా. సో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ సేమ్ అలాగే మనకి ఫారెక్స్ లో కూడా లాట్స్ లెక్కన బై చేయాలి. ఒక లాట్ అంటే వన్ స్టాండర్డ్ లాట్ అంటే ఫారెక్స్ లో 1 lakh యూనిట్స్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు సీ ట్రేడర్ లో కానీ MT5 లో కానీ ఒక లాట్ ఓపెన్ చేస్తున్నారంటే 1 lakh యూనిట్స్ బై చేస్తున్నట్టు. అంటే ఒక లాట్ సెల్ చేస్తున్నారంటే 1 lakh యూనిట్స్ సెల్ చేస్తున్నట్టు. సేమ్ మినీ లాట్ అంటే 10,000 అంటే ఇది 1 లాట్ కదా. 10,000 అంటే 0.1 లాట్, 10,000 యూనిట్స్ అంటే. ఓకేనా. 10,000 యూనిట్స్ అంటే 0.1. ఇంకా మైక్రో లాట్ 1000 అంటే మైక్రో లాట్ అంటే 0.01. ఇంకా మైక్రో లాట్ కానీ తక్కువ ఉంటుందంటే ఉండదండి. సో స్మాలెస్ట్ లాట్ ఏమన్నా ఉందంటే ఫారెక్స్ లో ఇదే మైక్రో లాట్ 0.01. ఇంకా హైయెస్ట్ వచ్చి మీరు 100 లాట్స్, ఒక ఆర్డర్ కి 100 లాట్స్ వరకు ఓపెన్ చేసుకోవచ్చు. సో 100 లాట్స్, సమ్ బ్రోకర్స్ అంటే 500 లాట్స్ ఓపెన్ చేసుకోవడానికి కూడా మనకి అలౌ చేస్తున్నారు. కానీ 500 లాట్స్, 100 లాట్స్ ఓపెన్ చేయాలంటే మీ బ్యాలెన్స్ అనేది మిలియన్స్ లో ఉండాలి. ఒక 10 మిలియన్, 20 మిలియన్ ఉండాలి. సో మనకి అంత పెద్ద లాట్స్ ఓపెన్ చేసే రోజులు ఏమో ఫ్యూచర్ లో మీరు గొప్ప ట్రేడర్స్ అయితే రావచ్చేమో, కానీ యాజ్ ఆఫ్ నౌ అంటే మాత్రం మోస్ట్లీ మనకి అంతంత లాట్స్ ఓపెన్ చేయం కాబట్టి. సో ఫారెక్స్ లో అంటే మాత్రం మీరు స్టాండర్డ్ లాట్ ఇక్కడ వరకు నేర్చుకోండి. సో స్టాండర్డ్ లాట్ అంటే 1 లాట్.
సో మినీ లాట్ అంటే 0.1, మైక్రో లాట్ అంటే 0.01. ఓకే, ఇంకా నెక్స్ట్ వన్ చూస్తే లీవరేజ్. సో లీవరేజ్ అంటే ఏంటి? సో లీవరేజ్ అంటే, సో ఇక్కడ క్లియర్ గా మీరు ఈ డెఫినేషన్ చదువుకోండి. సో జస్ట్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డైరెక్ట్ గా, లీవరేజ్ అనేది మనకి ఫారెక్స్ లో మన ఉన్న క్యాపిటల్ కి బ్రోకర్ ఇచ్చేదాన్ని లీవరేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక $1000 డిపాజిట్ చేసాం ఎక్స్నెస్ లో. ఓకే, నేను యూజ్ చేస్తుంది ఎక్స్నెస్ బ్రోకర్. సో వన్ ఆఫ్ ద వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రోకర్. సో మీరు కూడా ఎక్స్నెస్ బ్రోకర్ లో, అంటే ఎక్స్నెస్ బ్రోకర్ లో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే, సో ఎక్స్నెస్ బ్రోకర్ ప్రొవైడ్ చేసే కండిషన్స్ ఏ బ్రోకర్ ప్రొవైడ్ చేయట్లేదు యాజ్ ఆఫ్ నౌ అంటే. సో ఓపెన్ చేసుకోవాలంటే మాత్రం డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో అందులో జాయిన్ అయ్యి పిన్ మెసేజ్ చెక్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లోనే ఎక్స్ఎన్ఎస్ బ్రోకర్ లింక్ కూడా ఇస్తాను. ఒకసారి లాగిన్ అయ్యి సో డెమో అకౌంట్స్ ఓపెన్ చేసి కండిషన్స్ చెక్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ స్ప్రెడ్స్ ఆఫర్ చేస్తుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్ ఇస్తుంది. ఓకే, ఇంకా లేవరేజ్ చూస్తే లేవరేజ్ కూడా చాలా చాలా ఎక్కువ వస్తుంది ఎక్స్ఎన్ఎస్. సో వేరే బ్రోకర్స్ తో కంపేర్ చేస్తారు. సో లేవరేజ్ ఏంటంటే, $1000 మనం డిపాజిట్ చేసాం అనుకోండి. సో ఈ $1000 కి బ్రోకర్ మనకి సమ్ లేవరేజ్ ఇస్తారు. లేవరేజ్ అంటే సమ్ 1:10, సో 1:500, 1:2000. సో ఇలా అంటే మనం డిపాజిట్ చేసే అమౌంట్ 1:10 అంటే 10తో మల్టిప్లై అవుతుంది. 1:500 అంటే 500తో మల్టిప్లై అవుతుంది. 1:2000 అంటే 2000తో మల్టిప్లై అవుతుంది. ఇలా ఎంత ఎక్కువ లేవరేజ్ ఉంటే మనం అంత పెద్ద లాట్స్ బై చేయగలం. సో ఎంత పెద్ద లాట్స్ ఓపెన్ చేస్తే మనకి అంత ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, అంత ఎక్కువ లాస్ వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రాఫిట్ అండ్ లాస్ కూడా లేవరేజ్ పెరిగే కొద్దీ మనకి పెరుగుతుంది. సో ప్రాఫిట్ తో పాటుగా లాస్ కూడా పెరుగుతుంది. కాబట్టి లేవరేజ్ అన్నది ఇనిషియల్ గా మీరు బిగినర్ అయితే మాత్రం మీరు ఎక్కువ లేవరేజ్ యూస్ చేయకండి. ఎందుకంటే లేవరేజ్ మీ ప్రాఫిట్స్ ఎలా పెంచుతుందో, సో అలాగే లాసెస్ కూడా పెంచుతుంది. ఎప్పుడు మీ క్యాపిటల్ మీద 1 to 2% మించి మీరు రిస్క్ తీసుకోకూడదు. అలా తీసుకుంటున్నారంటే మీరు చాలా రిస్క్ చేస్తున్నట్టే. సో అది మీ అకౌంట్ ఈజీగా బ్లో అయిపోతుంది. కాబట్టి లేవరేజ్ యూస్ చేసుకోవడం వస్తే మీరు బిగ్ లేవరేజ్ తీసుకొచ్చి తప్పించి, లేదంటే మాత్రం నా సజెషన్ 1:50కి మించి లేవరేజ్ యూస్ చేయకండి. సో రిస్క్ ఎక్కువ. ఓకేనా, వన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 1:500 వరకు యూస్ చేసుకోవచ్చు. ఇంకా 1:2000, 1:1000 అవి వెరీ వెరీ రిస్కీ. చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది తప్పించి అంతంత లెవరేజ్ యూస్ చేయకూడదు. సో మనం 1 to 2% రిస్క్ తీసుకోవడానికి మన క్యాపిటల్లో మనకి కావాల్సిన లెవరేజ్ 1:50 చాలా ఎక్కువ. సో ఇది సరిపోతుంది. సో కాబట్టి ఇంకా 1:2000లో 3000లో అన్లిమిటెడ్లో అవన్నీ అనవసరం. సో అవన్నీ జస్ట్ బ్రోకర్స్ మనకి ఏంటంటే మార్కెటింగ్ గురించి యూస్ చేసే తప్పించి మనకి రియాలిటీలో ఏ ట్రేడర్కి ఉపయోగపడదు. అంటే ఉపయోగపడుతుంది కానీ చాలా తక్కువ మందికి. చాలా ఎక్స్పీరియన్స్, చాలా ప్రొఫెషనల్ ట్రేడర్స్ అయితే మాత్రమే ఆ రేంజ్ లెవరేజ్ యూస్ చేస్తారు. ఓకే, ఇంకా మార్జిన్. మార్జిన్ అంటే మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే మనం ఒక పొజిషన్ ఓపెన్ చేయగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది. గోల్డ్ XAUSD కదా గోల్డ్ అంటే. గోల్డ్ 1 లాట్ ఓపెన్ చేయాలంటే ఎంత అమౌంట్ కావాలి, మన అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉండాలి అంటే 1 స్టాండర్డ్ లాట్. 1 స్టాండర్డ్ లాట్ అంటే 100 యూనిట్స్. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ గోల్డ్ లో మనకి ఇక్కడ ఏంది స్టాండర్డ్ లాట్స్ 1 lakh యూనిట్స్. సో ఈ 1 lakh యూనిట్స్ అనేది ఓన్లీ ఫారెక్స్ పేర్స్ కి మాత్రమే. ఓకేనా, ఇది ఓన్లీ ఫారెక్స్ పేర్స్ కి మాత్రమే. ఇంకా గోల్డ్ లో అంటే 1 లాట్ అంటే 100 యూనిట్స్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఓన్లీ గోల్డ్ లో మాత్రమే 1 లాట్ అంటే 1 స్టాండర్డ్ లాట్ అంటే 100 యూనిట్స్. అదే ఫారెక్స్ పేర్స్ లో అంటే EUR/USD, GBP/USD, సో ఇలా ఫారెక్స్ పేర్స్ లో 1 లాట్ అంటే 1 lakh యూనిట్స్. ఓకేనా, సో ఇక్కడ డిఫరెన్స్ తెలిసింది కదా గోల్డ్ కి ఫారెక్స్ పేర్స్ కి లాట్స్ లో. రైట్. సో ఇక్కడ మార్జిన్ కూడా సేమ్. మనం ఒక లాట్ ఓపెన్ చేయాలంటే బ్రోకర్ మన దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నాడు, అంటే ఎంత ఉంటే మనం ఒక లాట్ ఓపెన్ చేయగలం అన్నది మనకి మార్జిన్ క్లియర్ గా చూపిస్తారు. అంటే ఈ మార్జిన్ వల్ల తెలుస్తుంది. ఇంకా లాంగ్ పొజిషన్ అంటే బై చేయడం. సో బయింగ్ ఏ కరెన్సీ పేర్ విత్ ద ఎక్స్పెక్టేషన్ దట్ ఇట్స్ వాల్యూ విల్ రైజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు EUR/USD ఉంది. EUR/USD ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో EUR/USD నుంచి పెరుగుతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అంటే పెరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇక బై చేస్తారు. సో బై అన్నా లాంగ్ అన్నా సరే మనకి ఒకటే మీనింగ్. బై అన్నా మనం బై చేయడం, లాంగ్ అన్నా సరే బై చేయడం. ఓకేనా, రైట్. సేమ్ అదే విధంగా షార్ట్ అంటే ఇక్కడ నుంచి మీరు సమ్ రెసిస్టెన్స్ ఏదో ఉంది. సో ఇక్కడ నుంచి EUR/USD ఫాలో అవుతుంది అనుకుంటున్నారు. సో ఫాలో అవుతుంది అనుకున్నప్పుడు మీరు షార్ట్ చేస్తారు. సో షార్ట్ చేయడాన్ని సెల్ అంటారు, లేదంటే షార్ట్ అంటారు. సో ఓకేనా, సో దీన్ని ఏంటంటే బై అంటే లాంగ్, ఓకే, సెల్ అంటే షార్ట్. సో సింపుల్. ఓకే, అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎవరైనా ఇండియన్ మార్కెట్స్ నుంచి వచ్చి ఫారెక్స్ మార్కెట్స్ నేర్చుకుంటున్నారంటే, ఇండియన్ మార్కెట్స్ లో మీరు ప్రతి స్టాక్ ని బై అండ్ సెల్ చేయలేం. మన దగ్గర డెలివరీలో లేకుండా సెల్ చేయలేం. అండ్ కొన్ని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఉన్న స్టాక్స్ మాత్రమే మనం ముందుగా సెల్ చేయొచ్చు. అది కూడా ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ ఫారెక్స్ లో అలా ఉండదు. మీరు ఏ ఫారెక్స్ పేరు అంటే ఏ ఫారెక్స్ కరెన్సీ పేరునన్నా ఏ టైంలో అన్నా సెల్ చేయొచ్చు, ఏ టైంలో అన్నా బై చేయొచ్చు. సో ఇక్కడ మీరు సెల్ చేస్తే ఎక్కువ మార్జిన్ అడుగుతారు, సో బై చేస్తే తక్కువ మార్జిన్ అడుగుతారు. సో ఇలా ఇండియన్ మార్కెట్ లో రూల్స్ ఏవి అప్లై కాదు. సో అమేజింగ్ గా మనకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఆప్షన్ గ్రీక్స్ ఇలాంటివి ఏముండవు కాబట్టి, ప్రీమియం డిక్యూస్ ఇలాంటివి ఏముండవు కాబట్టి ఇంకా మనకి ఏంటంటే ఈ అన్నెసరీ
టెన్షన్స్ ఉండవు. మార్కెట్ ఎప్పుడు హిట్ అయినా సేమ్ ప్రాఫిట్ వస్తుంది, మన టార్గెట్ హిట్ అవుతే ఎప్పుడు మన టార్గెట్ అంటే ఎప్పుడు మన స్టాప్ లాస్ హిట్ అయినా సరే సేమ్ లాస్ వస్తుంది. ఇక్కడ ప్రీమియం డికేస్ అన్న వర్డ్సే మనకి ఫారెక్స్ మార్కెట్లో ఎక్కడ కనిపించవు, ఎందుకంటే ఆప్షన్స్ కాదు కదా. కంప్లీట్లీ ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ అవుతాయి ఇండియాలో సేమ్ అలా ట్రేడ్ అవుతాయి, దానికంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఫారెక్స్ లో. ఓకేనా, రైట్. సో వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, ఎందుకంటే నా వీడియోస్ లో నేను ఏం చెప్పాలనుకున్నా సరే చాలా క్లియర్ గా చెప్పాలనుకుంటాను. సో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చేస్తే బాగానే వస్తాయి వ్యూస్ నాకు తెలుసు. కానీ నా వీడియోస్ అలా ఉండవు, ఎందుకంటే నా వీడియోస్ అనేవి నాకు కావాల్సింది ఏంటంటే ఎవరంటే ఫోకస్డ్ గా ఈ ఫారెక్స్ మార్కెట్ మీద వర్క్ చేసి నేర్చుకుందాం అనుకుంటారో వాళ్ళకి ది బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి. అంతేకాని తొందరగా ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ వీడియో అవ్వకొట్టేసి సో చేయడం నా వల్ల కాదు. సో నేను ఏం చెప్పినా సరే బాగా కోర్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు తప్పకుండా ఏ పాయింట్ మిస్ అవ్వకుండా చెప్పడం అనేది నా మెయిన్ మోటో. ఓకే, సో వీడియోస్ మాత్రం కొంచెం లెంతీగానే ఉంటాయి, బట్ చూడండి ఫైనల్గా మీకు వర్త్ ఇట్ అని మీరే అంటారు. సో ఆ రేంజ్లో కంటెంట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మన స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ అంటే ఏమీ లేదండి, జస్ట్ ఇప్పుడు మనం ఒక కరెన్సీ పేరుని బై చేస్తాం కదా, ఇప్పుడు యూరో యూఎస్డి అంటే యూని బై చేస్తాం కదా. బై చేసిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి మనకి ఆ, మనం అనుకున్న డైరెక్షన్ లో వెళ్ళాలని లేదు కదా, ఇక్కడ నుంచి మనకి ఫాలో అవ్వచ్చు కదా. సో ఫాలో అయినప్పుడు ఏ పాయింట్ మించి మనకు లాస్ రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక 100 దగ్గర యూరో బై చేశారు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇది ఎలా అప్ సైడ్ వెళ్తుంది. సో ఇది ఎప్పుడంటే ఎలా ఫాలో అయ్యేటప్పుడు ఏ పాయింట్ దగ్గర మీకు ఉన్న అంటే ఆల్రెడీ ఓపెన్ లో బై చేసి ఉంటారు కదా, అది ఎక్కడ క్లోజ్ అవ్వాలి, ఎక్కడ మీకు ఎంత లాస్ దగ్గర ఆగాలి అనేది మనకి ఈ స్టాప్ లాస్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఈ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సమ్ మెంబర్స్ ఏం చేస్తున్నారంటే మీలో స్టాప్ లాస్లు పెట్టట్లేదు. సో స్టాప్ లాస్లు పెట్టట్లేదు అంటే మాత్రం మీరు చాలా చాలా రిస్క్ చేస్తున్నట్టే, ఎందుకంటే స్టాప్ లాస్ పెట్టకపోతే మీ అకౌంట్ మొత్తం రిస్క్ లో ఉన్నట్టే. సో ఎప్పుడు ఒక ట్రేడ్ ఓపెన్ చేశారంటే దానికి తప్పకుండా స్టాప్ లాస్ ఉండాలి. స్టాప్ లాస్ లేకపోతే మాత్రం ఇంకా మీరు ట్రేడర్ కాదు, లిటరల్లీ గ్యాంబ్లర్. అదవుతుంది. మెంటల్ స్టాప్స్ అంటారు కొంతమంది, అంటే నేను మనసులో అనుకుంటున్నాను సో ఇక్కడ క్లోజ్ చేస్తాను అనుకుంటున్నాను, అక్కడ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను అని మెంటల్ స్టాప్స్ యూస్ చేస్తారు. సో మెంటల్ స్టాప్స్ యూస్ చేయడం కూడా మంచిది కాదు. సో స్టాప్ లాస్ తప్పకుండా పెట్టాలి, రైట్. ఇంకా నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఇక్కడ టేక్ ప్రాఫిట్. సేమ్ స్టాప్ లాస్ లాగే మనకి ఒక ట్రేడ్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాఫిట్ క్లోజ్ చేయాలి కదా. ఇప్పుడు బై అక్కడ 100 దగ్గర చేశాను, సో స్టాప్ లాస్ ఒక స్టాప్ లాస్ ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్ ఒక 100 కదా, ఒక 98 పెట్టాను. అంటే 98 దగ్గరికి 100 దగ్గర బై చేసింది, 98 దగ్గరికి వస్తే ఇక్కడ నాకు లాస్ వస్తుంది. ఇక నేను ఓపెన్ చేసిన ఆటో క్లోజ్ అవుతుంది. అలా కాకుండా ఇక టార్గెట్ అంటే ఈ 100 దగ్గరది 104 1:2 రిస్క్ రివార్డ్ రేషియో. సో 1:4 కానీ హిట్ అవుతే నాకు ప్రాఫిట్ వస్తుంది. సో ఈ క్లోజింగ్ అంటే టార్గెట్ హిట్ అయ్యే ప్రైస్ ఉంటుంది కదా, అంటే ఎక్కడ మన ఓపెన్ చేసిన ప్రైస్ అప్ సైడ్ వెళ్తే క్లోజ్ అవ్వాలి అని మనం ఒక సమ్ లెవెల్ ప్లేస్ చేస్తాం కదా, ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తాం కదా, దాన్నే ప్రాఫిట్ ఆర్డర్ అంటారు, టేక్ ప్రాఫిట్. ఓకే, ఇక్కడ అర్థమవుతుంది కదా. సో ఈ డెఫినేషన్ కూడా మీరు చదువుకోవచ్చు. సో జస్ట్ నేను ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇవి మీకు క్లియర్ గా నేను బ్రోకింగ్ వెబ్సైట్ లోకి తీసుకువెళ్ళి ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసి మరీ చూపిస్తాను. ఇంకా స్లిప్పేజ్ అంటే సేమ్ అనుకున్న ప్రైస్ కంటే ది డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఆఫ్ ఎ ట్రేడ్ అండ్ యాక్చువల్ ప్రైస్ ఆఫ్టన్ అక్కరింగ్ డ్యూరింగ్ ద హై వాలిటిలిటీ. అంటే మనం అనుకున్న ప్రైస్ లో క్లోజ్ అవ్వకుండా, సో మనకి తక్కువలో ఉన్న ఎక్కువలో ఉన్న క్లోజ్ అవ్వడాన్ని స్లిప్పేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 దగ్గర బై చేస్తారు, మీ టార్గెట్ ఎంత 102. సమ్ టైమ్స్ మార్కెట్ హ్యూజ్ గా మూవ్ అయిపోవడం వల్ల మీరు 102 దగ్గర క్లోజ్ చేయాల్సింది ఆర్డర్ 103 దగ్గర క్లోజ్ అవుతుంది. అంటే మీరు అనుకున్న దానికంటే ఇక్కడ ₹1 ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అంటే టీపీ వచ్చి 102 దగ్గర పెట్టారు, సో కానీ మీ టీపీ వచ్చి 103 దగ్గర క్లోజ్ అవుతుంది. అదేంటి, ఎలా క్లోజ్ అవుతుంది? నేను ఆర్డర్ ప్లేస్ చేసింది 102, కానీ 103 దగ్గర ఎలా క్లోజ్ అయింది అంటే దీన్నే స్లిప్పేజ్ అంటారు. సో ఈ స్లిప్పేజ్ లో 2 టైప్స్ ఉంటాయి, పాజిటివ్ స్లిప్పేజ్ ఉంటుంది, నెగిటివ్ స్లిప్పేజ్ ఉంటుంది. అసలు స్లిప్పేజ్ అంటే ఏంటి, ఎలా పడతాయి, ఎందుకు పడుతుంది అనేది చాలా 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 డీటెయిల్ గా వీడియో చేశాను. సో ఆ వీడియో కూడా ఈ వీడియో ఎండ్ లో యాడ్ చేస్తాను, సో చూడండి కంప్లీట్ గా. సో బేసిక్స్ ఆఫ్ ఫారెక్స్ మార్కెట్ అనే ప్లేలిస్ట్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, వీటి మీద కంప్లీట్ బ్రోకర్స్ అంటే ఏంటి, సో ఈ వాలటిలిటీ అంటే ఏంటి, వీటి మీద చాలా చాలా డీటెయిల్డ్ వీడియోస్. సో ప్రతి టాపిక్ మీద డీటెయిల్డ్ వీడియో చేయడం జరిగింది, సో ఒకసారి చూడండి. ఇంకా బ్రోకర్ అంటే మనం బై అండ్ సెల్ చేయడానికి మనకి ఐ మీన్ బయర్స్ ని సెల్లర్స్ ని మ్యాచ్ చేస్తున్నారు కదా, సో వాళ్ళనే బ్రోకర్స్ అంటారు. లైక్ ఇండియాలో అంటే అప్స్టాక్స్, జీరోదా, ఏంజల్ బ్రోకింగ్. అదే ఫారెక్స్ లో అంటే ఎక్స్నెస్, ఆప్టెఫెక్స్, ఇంకా ఎక్స్ఎమ్, ఇంకా ఐసీ మార్కెట్స్. సో వీటిని మనం ఫారెక్స్ బ్రోకర్స్. ఇప్పుడు ముందు చెప్పాను కదా ఇండియన్ బ్రోకర్స్. ఇంకా వాలటిలిటీ అంటే అప్ సైడ్ మనకి మొమెంటం అంటే అప్ సైడ్ డౌన్ సైడ్ మూవ్ అయ్యే ఉంటుంది కదా, ప్రైస్ మూమెంట్ ఎంత మూవ్ అయింది అన్నదాన్ని మనకి వాలటిలిటీలో, అంటే వాలటిలిటీ ఎక్కువ ఉంది వాలటిలిటీ తక్కువ ఉందని మనకి ఈ వాలటిలిటీ అనే వర్డ్ యూస్ చేస్తాం, సో అది డిస్క్రైబ్ చేయడానికి. ఇంకా నెక్స్ట్ వన్ బీర్ మార్కెట్. బీర్ మార్కెట్ అంటే ఫాలో అవ్వడం, మార్కెట్ కండిషన్ వేర్ ప్రైసెస్ ఆర్ ఫాలోయింగ్.
ఇంక్రీజింగ్ సెల్లింగ్. సో సెల్లింగ్ ని మనం బేర్ మార్కెట్ అంటాం. సో ఇక్కడ బేర్ మార్కెట్ కి ఇండియన్ మార్కెట్స్ చూస్తే డెఫినేషన్ ఒక 20%. సో ఎప్పుడంటే సమ్ ఏదో ఒక పాయింట్ నుంచి అంటే ఆల్ టైమ్ హై నుంచి 20% కరెక్ట్ అవుద్దో దాన్ని బేర్ మార్కెట్ అంటారు. సో 20% అప్ సైడ్ వెళ్తే దాన్ని బుల్ మార్కెట్ అంటారు అని మనం ఇండియన్ మార్కెట్స్ లో ఉన్న వాళ్ళు అంటే మనం నేర్చుకుని ఉంటాం అలా. కానీ ఫారెక్స్ లో అలా ఉండదు. సో ఫారెక్స్ లో అప్ సైడ్ వెళ్తే అది బుల్ మార్కెట్, డౌన్ సైడ్ వెళ్తే అది బేర్ మార్కెట్. దీనికి పర్సంటేజెస్ అనేవి ఉండవు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వన్ క్యాండిల్ స్టిక్స్. సో క్యాండిల్ స్టిక్ అనేది ఇది ఒక చార్ట్ ప్యాటర్న్. అంటే చార్ట్ ప్యాటర్న్ మీన్స్ ఒక చార్ట్ లో బయ్యర్స్ ని సెల్లర్స్ ని మనకి ఇండికేట్ చేస్తుంది ఈ క్యాండిల్ స్టిక్ అనేది. ఏ చార్టింగ్ టూల్ దట్ షోస్ ద ఓపెన్ హై లో అండ్ క్లోజ్ ప్రైజెస్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్. అంటే బయ్యర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు, సెల్లర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అనేది మనకి ఈ క్యాండిల్ స్టిక్స్ బేస్ చేసుకుని మనం క్లియర్ గా డిసైడ్ అవుతాం. సో ఇది కూడా మీకు టెర్మినల్ లో తీసుకెళ్లి చూపిస్తాను. సో ఇవన్నీ మళ్ళీ మీకు టెర్మినల్లో చూపిస్తాను. జస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. టెర్మినల్లో ఇంకా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ చూస్తే లాట్ సైజ్. సో లాట్ సైజ్ ఆల్రెడీ ముందే చెప్పాను కదా. సో స్టాండర్డ్ లాట్, మినీ లాట్, మైక్రో లాట్ అంటే ఏంటో. సో స్వాప్ చార్జెస్. సో స్వాప్ రేట్ అంటే ఎప్పుడంటే ఒక పొజిషన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూరో యూఎస్డి ఒక్క రోజు కంటే ఎక్కువ హోల్డ్ చేస్తే మీకు ఈ స్వాప్ చార్జెస్ పడతాయి. రోల్ ఓవర్ అంటారు. సో అంటే ఈ రోజు మండే బై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మండే అనుకోండి. మండే బై చేసి మీరు థర్స్డే కాదు, ఫ్రైడే అమ్మారు. సో ఫ్రైడే సెల్ చేశారు. మీకు ఇక్కడ స్వాప్ చార్జెస్ పడతాయి. ఎవ్రీ 24 hours కి మనకి స్వాప్ చార్జెస్ అనేవి మనకి డిపాజిట్ అవ్వడం కానీ, అంటే ఇక్కడ మనకి పాజిటివ్ గా మన అకౌంట్ లో డిపాజిట్ అవ్వడం కానీ, లేదంటే మన అకౌంట్ లో డెబిట్ అయ్యి ఆ, అంటే మనకి నెగిటివ్ స్వాప్స్ అంటారు. సో మన అకౌంట్ ని డెబిట్ అవ్వడం కానీ, లేదంటే మన అకౌంట్ లో క్రెడిట్ అవ్వడం కానీ జరుగుతుంది. సో వీటినే పాజిటివ్ స్వాప్, నెగిటివ్ స్వాప్ అంటారు. ఈ స్వాప్స్ మీద కూడా ఆల్రెడీ చాలా డీటెయిల్డ్ వీడియో ఉంది. సో అది చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. ఇది జస్ట్ టెర్మినాలజీ అంతే. ఇక నేను క్లియర్ గా ప్రతిదీ డీటెయిల్డ్ గా చెప్పడానికి అవ్వదు. ఎందుకంటే జస్ట్ అంటే ఎలాంటి టెర్మినాలజీకి ఇలా అంటే మనకి మార్కెట్ లో ఫారెక్స్ మార్కెట్ లో స్వాప్స్ అంటే ఎవ్రీ 24 hours కి పడేదాన్ని స్వాప్స్ అంటారు. సో ఇలాగా జస్ట్ టెర్మినాలజీలో నేను జస్ట్ బేసిక్ డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలను తప్పించి ఇన్ డెప్త్ గా చెప్పలేను. సో కాబట్టి ఇన్ డెప్త్ గా ప్రతి టాపిక్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తే మీకు ఇంకా ఈ స్వాప్స్ మీద, లాట్స్ మీద, పిప్స్ మీద ఇంకా డీటెయిల్ గా మీకు తెలుస్తుంది. ఇంకా ఎక్స్చేంజ్. సో బయ్యర్స్ ని సెల్లర్స్ ని మ్యాచ్ చేసేదాన్ని ఎక్స్చేంజ్ అంటారు. సో మన ఇండియాలో ఎన్ఎస్సి బిఎస్సి ఎలాగ ఉందో అలాగే ఫారెక్స్ లో కూడా మనకి చాలా ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఇంకా టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ సమ్ టూల్స్, ట్రెండ్ లైన్స్, లేదంటే మూవింగ్ యావరేజెస్, సమ్ ఇండికేటర్స్. సో ఇలా ఏవంటే మనం ఇలా టెక్నికల్ టూల్స్ అన్ని యూస్ చేసుకొని చేస్తామో వాటిని టెక్నికల్ అనాలిసిస్ అంటారు. సో ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఎకనామిక్ రిపోర్ట్స్, అంటే జీడిపి నెంబర్స్, అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ అని. సో ఇలా ఫండమెంటల్ అంటే ఒక కంట్రీకి సంబంధించిన డేటా రిపోర్ట్స్ ని యూస్ చేసుకొని చేసే అనాలిసిస్ ని మనం ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం. అలా కాకుండా మనం కంప్లీట్ చార్ట్స్ అంటే క్యాండిల్ స్టిక్స్ మనకి ఒక చార్ట్ బేస్ చేసుకొని చేసే అనాలిసిస్ ని టెక్నికల్ అనాలిసిస్ అంటాం. ఇంకా ట్రేడింగ్ టూల్స్. ట్రేడింగ్ టూల్స్ అంటే మీ అందరికి తెలిసిందే కదా. మనకి ట్రెండ్ లైన్ కానీ, లేదంటే లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్, సో ఇంకా హార్జెంటల్ లైన్స్. సో ఇవన్నీ ట్రేడింగ్ టూల్స్ లోకి వస్తాయి. ఓకే. అంటే అనాలిసిస్ చేసే ఈ టెక్నికల్ అనాలిసిస్ చేసే ప్రతి టూల్ మనకి ట్రేడింగ్ టూల్స్ లోకి వస్తాయి. ఇంకా టైప్స్ ఆఫ్ ట్రేడింగ్. అసలు ట్రేడింగ్ లో ఎన్ని టైప్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ లో మీరు స్కాల్పర్స్ అనే పేరు వింటారు. సో స్కాల్పర్స్ అంటారు. నెక్స్ట్ స్వింగ్ ట్రేడర్స్ అంటారు. నెక్స్ట్ పొజిషనల్ ట్రేడర్స్ అంటారు. అసలు ఏంటి స్కాల్పర్స్ అంటే ఎవరు, స్వింగ్ ట్రేడర్స్ అంటే ఎవరు, పొజిషనల్ ట్రేడర్స్ అంటే ఎవరు? స్కాల్పర్స్ అంటే లెస్ దెన్ మనకి ఏంటంటే 1 hour అంటే మనకి వీళ్ళు చేసే ట్రేడ్స్ అన్ని జస్ట్ మినిట్స్ లోనే ఉంటాయి. అంటే ఇప్పుడు బై చేయడం జస్ట్ ఒక 2 to 3 minutes లో క్లోజ్ చేయడం, అప్పుడు బై చేసి ఒక 20 minutes లో క్లోజ్ చేయడం. సో వీళ్ళని మనం స్కాల్పర్స్ అంటాం. చాలా తక్కువ టైంలోనే బై అండ్ సెల్ చేసే వాళ్ళని స్కాల్పర్స్ అంటాం. స్వింగ్ ట్రేడర్స్ అంటే సో మనకి ఏంటంటే ఈ రోజు బై చేస్తే 2 days తర్వాత, 3 days తర్వాత, సో ఇలా 1 week తర్వాత మనకి ఆర్డర్స్ క్లోజ్ చేసే వాళ్ళని అంటే బై అండ్ సెల్. ఈ రోజు బై చేసి 1 week 2 weeks ఇక్కడ హోల్డ్ చేసే వాళ్ళని స్వింగ్ ట్రేడర్స్ అంటాం. సో పొజిషనల్ ట్రేడర్స్ అంటే ఈ రోజు బై చేసి 3 months, 4 months, 5 months హోల్డ్ చేస్తారు చూసారా, వాళ్ళని పొజిషనల్ ట్రేడర్స్ అంటాం. ఇక్కడ ఇంకొక కేటగిరీ ఉంది, వాళ్ళని ఇంట్రాడే ట్రేడర్స్ అంటాం. ఇంట్రాడే ట్రేడర్స్ అంటే ఒకే రోజు, ఈ రోజు మార్నింగ్ బై చేసి ఈవినింగ్ లోపు ఏ టైంలో సెల్ చేసినా సరే వీళ్ళని ఇంట్రాడే ట్రేడర్స్ అంటాం. ఓకేనా. ఇక్కడ మీరు ఇంట్రాడే ట్రేడరా, పొజిషనల్ ట్రేడరా, స్వింగ్ ట్రేడరా, స్కాల్పర్ అనేది నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో ఆ, మీరు ఆన్సర్ చేయండి. సో మీరు ఏ ట్రేడరో నాకు తెలుస్తుంది, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది.
రైట్. ఇంకా టెక్నికల్ అనాలిసిస్ అది కూడా చెప్పాను, ఫండమెంటల్ అనాలిసిస్ కూడా చాలా క్లియర్గా చెప్పాను. ఇంకా క్యారీ ట్రేడ్ అంటే ఏమీ లేదండి. 24 అవర్స్కి మించి ఏ ట్రేడ్ అన్నా, అంటే ఒక ట్రేడ్ ఇప్పుడు బై చేస్తాను, నేను యూరోఎస్డి బై చేశాను, ఇది 24 అవర్స్కి మించి నేను హోల్డ్ చేస్తున్నానంటే దీన్ని క్యారీ ట్రేడ్ అంటారు. సో ఏ ట్రేడ్ అంటే 24 అవర్స్కి మించి తర్వాత డేకి వెళ్తుందో దాన్ని క్యారీ ట్రేడ్ అంటారు. ఓకేనా. ఇంకా ఎప్రిషియేషన్. సో ఎప్రిషియేషన్ అంటే ఏమీ లేదు, పెరగడం. సో ఇలా అప్ సైడ్ వెళ్ళేదాన్ని ఎప్రిషియేషన్ అంటారు. సో తగ్గేదాన్ని డిప్రిషియేషన్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్ ఒక $1000, $1000 ఒక $100 పెరిగింది, అంటే 110కి వెళ్ళింది, 1100కి వెళ్ళింది. 1100కి వెళ్ళిందంటే మీకు ఇక్కడ 10% ఎప్రిషియేట్ అవునట్టు. సో అలా కాకుండా మీకు 900కి డాలర్స్ ఫాలో అయిందంటే డిప్రిషియేట్ అవునట్టు. సో ఇలా ఎప్రిషియేషన్ అన్నా డెప్రిషియేషన్ అన్నా సరే, ఎప్రిషియేషన్ అంటే పెరగడం, డిప్రిషియేషన్ అంటే తగ్గడం. సో ఇది ఫారెక్స్ లో ఉన్న టెర్మినాలజీస్. సో ఇప్పుడు ఒక్కసారి ప్లాట్ఫామ్స్ లోకి తీసుకెళ్ళి, ప్లాట్ఫామ్స్ లో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ క్లియర్ గా ప్లాట్ఫామ్స్ లో చూపిస్తాను. సో అక్కడ చూసిన తర్వాత మీకు ఇంకా ఫారెక్స్ లో ఎవరు ఏ వర్డ్స్ యూస్ చేసినా సరే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. రైట్, వెయిట్ ఎ మినిట్. ఓకే గైస్, సో ఇక్కడ చూస్తే ఇది MT5 ప్లాట్ఫామ్. సో ఇందులో ఇప్పటి వరకు నేను మీకు ఏదంటే డెఫినేషన్స్ తో చెప్పానో అది లైవ్ లో చూపిస్తాను, అసలు లైవ్ లో ఏంటి దాని మీనింగ్స్ ఏంటో. సో ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కరెన్సీ పేర్స్. ఈ రోజు చూస్తే మనకి సండే మార్కెట్స్ క్లోజ్ లో ఉన్నాయి కాబట్టి ఏవి మూవ్ అవ్వట్లేదు. ఇక్కడ స్పెషల్లీ గోల్డ్ అండ్ USD JPY అని చూసారా. సో ఇక్కడ ఈ కరెన్సీ పేర్స్ లో నేను బేస్ కరెన్సీ అండ్ కోడ్ కరెన్సీ గురించి చెప్పాను. సో ఇటువైపు ఉన్నాయన్ని బేస్ కరెన్సీస్. ఓకేనా. ఇటువైపు ఉన్నాయన్ని కోడ్ కరెన్సీస్. ఇక్కడ క్లియర్ గా అర్థమైంది కదా. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కరెన్సీ పేర్స్ అంటారు. ఈ పైన ఉన్నాయి చూసారా, ఇవి టైం ఫ్రేమ్స్. టైం ఫ్రేమ్స్ అంటే పైన ఉన్న వాటిని టైం ఫ్రేమ్స్ అంటారు. ఈ పక్కన ఇవి ఉన్నాయి చూసారా, ఇవి టూల్స్. సో ట్రేడింగ్ టూల్స్ అంటే ఇవి మనకి ఇలా హార్జెంట్ లైన్స్, సో ఇలా రెక్టాంగిల్ హార్జెంట్ లైన్స్, లేదంటే మనం ఈ మెజరింగ్ అంటే ఎన్ని పిప్స్ మూవ్ అయింది, సో ఇలా మెజర్మెంట్ చేయడానికి, లేదంటే ఈ ఏంటంటే అసలు ఏమన్నా మనం ఐడెంటిఫై చేయడానికి, లేదంటే ఏమన్నా చూపించడానికి గట్రా యూస్ చేసే ఈ రే కానీ ఇలా ఏమన్నా సరే టెక్స్ట్. సో ఇవన్నిటిని మనకి ట్రేడింగ్ టూల్స్ లోకి వస్తాయి. ఓకేనా, వీటినే ట్రేడింగ్ టూల్స్ అంటాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇంకా ఆర్డర్స్. ఆర్డర్స్ లో చాలా టైప్స్ ఉంటాయి మనకి. ఆర్డర్స్ లో స్టాప్ లాస్ ఆర్డర్ అంటారు, మార్కెట్ ఆర్డర్ అంటారు. సో ఏంటి ఆర్డర్స్ అంటే ఏంటి, సో మీకు చాలా క్లియర్ గా చెప్తాను. సో యాజ్ ఆఫ్ నో ఈ రోజు మార్కెట్ క్లోజ్ లో ఉంది కాబట్టి మూవ్ అవ్వట్లేదు. సో మూవ్ అయినప్పుడు మీకు ఇక్కడ స్ప్రెడ్స్ కూడా కనిపిస్తాయి, సో అవి కూడా చెప్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ లో మీకు ఇన్స్టెంట్ ఆర్డర్, పెండింగ్ ఆర్డర్. ఇన్స్టెంట్ ఆర్డర్ అంటే ఎప్పుడంటే మార్కెట్ మూవ్ అవుతుందో, సో మార్కెట్ లో డైరెక్ట్ గా కొని, సో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ట్రేడ్ అయ్యే ప్రైస్ దగ్గర బై చేయడాన్ని ఇన్స్టెంట్ గా మార్కెట్ ఎగ్జిక్యూషన్ అంటారు. సో ఇంకా పెండింగ్ అవుట్ అంటే మార్కెట్ మన డైరెక్షన్ దగ్గర రాకుండా, అంటే ఇప్పుడు ఇక్కడెక్కడో మార్కెట్ ట్రేడ్ అవుతుంది ఇక్కడ, ఇక్కడ మీరు పెండింగ్ ఆర్డర్ పెడతారు. అంటే మార్కెట్ అనేది ఎలా ఎలా ఫాలో అయ్యి మీ ప్రైస్కి వచ్చిన తర్వాత మీరు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మీరు లైవ్ లో అంటే మార్కెట్ ని యాక్టివ్ గా చూస్తున్నా చూడకపోయినా సరే మీరు పెండింగ్ ఆర్డర్ పెట్టేసి వెళ్ళిపోతే ఆటోమేటిక్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు బై స్టాప్ అంటే బై సైడ్ వెళ్తే ప్రాఫిట్ రావాలని బై లిమిట్ కూడా పెడితే ఇక్కడ నుంచి ఇలా అప్ సైడ్ వెళ్తే ప్రాఫిట్ వస్తుంది. లేదా ఇక్కడ నుంచి మా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇలా డౌన్ సైడ్ వెళ్తే మీకు లాస్ వస్తుంది. సో ఇలా మార్కెట్ లో ముందుగా ప్లేస్ చేసే ఆర్డర్స్ ని మనం బై లిమిట్, సెల్ లిమిట్, లిమిట్ ఆర్డర్స్ అంటాం, లేదంటే బై స్టాప్, సెల్ స్టాప్ అంటాం. సో అలా కాకుండా మార్కెట్ లో డైరెక్ట్ గా బై చేసే ఆర్డర్స్ ని అంటే డైరెక్ట్ గా బై చేయడాన్ని మార్కెట్ ఎగ్జిక్యూషన్ అంటాం. సో ఇన్స్టెంట్ ఎగ్జిక్యూషన్ అన్న మార్కెట్ ఎగ్జిక్యూషన్ అన్నా సరే ఒకటే. సో ఇక్కడతో మీకు ఆర్డర్స్ గురించి క్లారిటీ వచ్చింది కదా. ఇంక స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్ అనేది ఇప్పుడు మార్కెట్ మనకి రన్ అవ్వట్లేదు. సో కాబట్టి MT5 లో మీకు చూపించడానికి అవ్వదు. సో ఈ ఈ స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్ అనేది నేను ట్రేడర్ లో చూపిస్తాను. సో దాంట్లో అయినా సరే దీంట్లో అయినా సరే సేమ్. సో ఇక్కడ ఏం చేంజెస్ ఉండవు. ఓకేనా. రైట్. ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ చూసి స్ప్రెడ్స్. సో స్ప్రెడ్స్ అన్ని చూసారు ఇక్కడ మీరు, స్ప్రెడ్స్ దగ్గర మొత్తం అన్ని స్టాప్ అయిపోయాయి. ఎందుకు స్టాప్ అయిపోయాయి, ఈరోజు సండే. సో సాటర్డే సండే మార్కెట్స్ క్లోజ్ లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎటువంటి చేంజ్ లేదు. సో మామూలు టైంలో అంటే ఇవి అలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ స్ప్రెడ్ అనేది మనకి మళ్ళీ చెప్తున్నాను, ఈ స్ప్రెడ్ అనేది ఎంత తక్కువ అంటే అంత మంచిది. సో కాబట్టి స్ప్రెడ్స్ అనేవి తక్కువగా ఉన్న బ్రోకర్స్ లో మాత్రమే మీరు అకౌంట్స్ ఓపెన్ చేయాలి. సో అప్పుడే మీకు ఈ స్ప్రెడ్స్ వల్ల ఎక్కువ అమౌంట్ లూజ్ అవ్వరు. సో యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం ది బెస్ట్ స్ప్రెడ్స్ ఆఫర్ చేసే బ్రోకర్ సో నన్ను రికమెండ్ చేయమంటే ఎక్స్నెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రోకర్. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. సో లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్ప్రెడ్స్ ఆఫర్ చేస్తుంది. సో వీటిని స్ప్రెడ్స్ అంటారు. సో ఇవే బిడ్ లైన్, ఆస్క్ లైన్. అంటే బయ్యర్ ఏ ప్రైస్ కొందాం అనుకుంటున్నారు, సెల్లర్ అసలు ఏ ప్రైస్ కి అమ్ముదాం అనుకుంటున్నారు అనేది మనకి ఈ పాయింట్స్ బిడ్ అండ్ ఆస్క్ అనేవి మనకి క్లియర్ గా తెలియజేస్తాయి. సో ఇవి ఇక్కడ ఉంటాయి అండ్ మనకి ఈ పక్కన ఈ పైన కూడా చూడొచ్చు. ఇంకా ఇక్కడ చూస్తే టైం ఫ్రేమ్స్ గురించి తెలిసింది. ఈ కింద చూస్తే ట్రేడ్. సో ట్రేడ్ దగ్గర మీ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ అంటారు. సో ఈక్విటీ అంటే ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న ట్రేడ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక లాట్ బై చేశారు గోల్డ్.
సో ఒక $100 ప్రాఫిట్ వచ్చింది అంటే రన్ అవుతుంది ట్రేడ్. సో ఈక్విటీ అనేది రన్నింగ్ ట్రేడ్లో ఉన్న లాస్ని ప్రాఫిట్ని కూడా కలిపి ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఈ ఫ్రీ మార్జిన్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను మార్జిన్ అని. మార్జిన్ అంటే ఏంటి, ఒక్క లాట్ గోల్డ్ ఓపెన్ చేయడానికి మీకు ఎంత అమౌంట్ కావాలో క్లియర్గా చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక 1 లాట్ కానీ గోల్డ్ ఓపెన్ చేశారనుకోండి, ఒక $1000 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ మార్జిన్ అని వచ్చి ఇంకొక కాలం ఓపెన్ అవుతుంది. మార్జిన్ అని వచ్చి మీకు ఇక్కడ ఒక $1000 చూపిస్తుంది. అంటే ఇక్కడ ఎంత అమౌంట్ ఆ లాట్ ని బై చేయడానికి యూస్ చేశారు అనేది ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది. సో దాన్నే మార్జిన్ అంటారు. సో ఆ మార్జిన్ యూస్ చేయగా ఇంకా అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ మిగిలి ఉన్నది అనేది ఈ ఫ్రీ మార్జిన్ లో మనకి తెలుస్తుంది. ఇక యాజ్ ఆఫ్ నో నేను ఎటువంటి పొజిషన్స్ ఓపెన్ చేయలేను, ఎందుకంటే మార్కెట్ క్లోజ్ గా ఉంది. లేదంటే ఈ మార్జిన్ గురించి కూడా మీకు డైరెక్ట్ గా ఒక పొజిషన్ ఓపెన్ చేసి చూపించను, బట్ ఆప్షన్ లేదు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అంటే. ఎందుకంటే వీడియో చేసే టైంలో నేను వీకెండ్ చేస్తున్నాను ఈ వీడియో. సో కాబట్టి లైవ్ లో మార్కెట్, సో అంటే లైవ్ లో మీకు ఈ టేక్ ప్రాఫిట్ ఈ మార్జిన్ గురించి కూడా చెప్పడానికి అవ్వదు. అందుకు ఇంక హిస్టరీ అంటే ప్రీవియస్ గా జరిగిన ట్రేడ్స్ మొత్తం మనకి హిస్టరీలో ఉంటాయి. సో ఇది, సో టర్మినాలజీ గురించి చూస్తే మార్కెట్ లో కంప్లీట్ గా ఇది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి. గ్రూప్ లో మీకు ఏవి అన్న దేనన్నా మీనింగ్ తెలియకపోయినా, లేదంటే పలానా వర్డ్ మీనింగ్ తెలియకపోయినా ఈ ఫారెక్స్ మార్కెట్స్ లో నన్ను కాంటాక్ట్ అయితే నేను చాలా క్లియర్ గా మీకు చెప్తాను. అండ్ గ్రూప్ లో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది కదా, జాయిన్ అవ్వండి. అండ్ దీంతో పాటు ఒక్కసారి మీకు సీ ట్రేడర్ అంటే ఇలా MT5 లాంటిది వేరొక ట్రేడింగ్ ప్లాట్ఫామ్, సో దాంట్లో కూడా తీసుకెళ్ళి ఒక్కసారి చెప్పి ఈ వీడియో అని చేస్తాను. సో వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, బట్ చెప్తున్నాను కదా మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఓకే గైస్, సో ఇక్కడ చూస్తే ఇది సీ ట్రేడర్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మీకు ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వర్సెస్ ట్రేడింగ్ బ్రోకర్స్ అని ఒక వీడియో చేయడం జరిగింది. అసలు ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి, బ్రోకర్స్ అంటే ఏంటి అనేది. సో అది చూస్తే మీకు సీ ట్రేడర్ అంటే ఏంటి, MT5 అంటే ఏంటి, మ్యాచ్ ట్రేడర్ అంటే ఏంటి, అసలు ప్లాట్ఫామ్స్ కి బ్రోకర్స్ కున్న డిఫరెన్స్ అంటే మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఇవేమీ లేదు, జస్ట్ ఏంటంటే MT5 నచ్చిన వాళ్ళకి సీ ట్రేడర్ అనే ప్లాట్ఫామ్ యూస్ చేసుకుంటారు. సో అది కూడా అది ఇది ఒకటే. సో ఇందులోని సేమ్ ఆర్డర్స్ బై చేయడం సెల్ చేయడం అవే ఉంటాయి. కాకపోతే దీని ఇంటర్ఫేస్ కొత్తగా ఉంటుంది, దాని ఇంటర్ఫేస్ కొత్తగా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూస్తే యాజ్ ఆఫ్ నా సీ ట్రేడర్ లో BTC USD, ఇందులో బేస్ కరెన్సీ ఏంటి బిట్ కాయిన్, స్పోర్ట్ కరెన్సీ డాలర్. ఓకేనా. సో ఇక్కడ బిట్ కాయిన్ యాజ్ ఆఫ్ నా అంటే మాత్రం మనకి ఈరోజు చూస్తే సాటర్డే రూల్ గా క్రిప్టో 24/7 రన్ అవ్వాలి. కానీ ఈ రోజు ఇక్కడ రన్ అవ్వట్లేదు, ఎందుకంటే బ్రోకర్స్ లో మనకి రన్ కాదు. బ్రోకర్స్ అనేవి మనకి వీకెండ్ సమ్ మెయింటెనెన్స్ ఉంటుంది, కాబట్టి రన్ చేయరు వాళ్ళు. సో అదే మీరు క్రిప్టో ఎక్స్చేంజెస్ లైక్ బిట్ కాయిన్ కానీ, వజరెక్స్ కానీ, బైబిట్ కానీ ఇందులో అంటే రన్ అవుతాయి. సో ఇక్కడ కూడా రన్ అవుతున్నట్టుంది. ఓకే ఓకే రన్ అవుతుంది. మినిట్. ఓకే. ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు ఇందాక నేను అందులో మనకి MT5 లో చెప్పలేదు ఏంటి, బై స్టాప్ లాస్ గురించి, టేక్ ప్రాఫిట్ గురించి. ఇక్కడ మీకు చెప్తాను. సో ఇక్కడ నేను బై చేశాను. సో ఇక్కడ పొజిషన్స్ లో చూసారా, నాకు బై సమ్ అమౌంట్ చూపిస్తుంది. సో లాస్ట్ $14 ఇవన్నీ క్లియర్ గా చూపిస్తుంది కదా. సో ఎప్పుడంటే ఇలా TP అని ఉంది కదా, ఇది టార్గెట్. SL అని ఉంది కదా, ఇది స్టాప్ లాస్. ఎప్పుడంటే ఇక్కడ నుంచి ఈ స్టాప్ లాస్ హిట్ అవుతుందో, ఇక్కడ నా కంప్లీట్ గా నాకు వచ్చే లాస్ అంతా $153. సో ఇక్కడ నుంచి అంటే నేను ఈ ట్రేడ్ లో $153 నుంచి లూజ్ అవ్వలేదు. సో దీన్నే మనం స్టాప్ లాస్ అంటాం. సో స్టాప్ లాస్ అంటే ఇంతకు మించి నాకు లాస్ రాదు అని మన అకౌంట్ ని ప్రొటెక్ట్ చేసే ఆ దాన్ని ఏమంటారు, ప్రొటెక్ట్ చేసే లెవెల్ నే మనం స్టాప్ లాస్ అంటాం. ఇంకా ఇంతకు మించి నాకు ప్రాఫిట్ కూడా అవసరం లేదు, ఇదే నా ప్రాఫిట్ చాలు అనే లెవెల్ ని మనం టార్గెట్ అంటాం. ఓకేనా. దీన్నే స్టాప్ లాస్ టార్గెట్ అంటాం. రైట్. ఇక్కడ ఇంకా క్లియర్ గా మీకు ఇంకేం చెప్పాలి, ఆర్డర్స్ తెలుసు, హిస్టరీ తెలుసు మీకు, ప్రైస్ యాక్షన్, ప్రైస్ అలర్ట్స్. హిస్టరీ అంటే మనం ఆల్రెడీ ఓపెన్ అండ్ క్లోజ్ చేసిన మొత్తం ఇక్కడ ఉంటాయి. సో పొజిషన్స్ అంటే మనకి ఇక్కడ కంప్లీట్ గా మనం ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న పొజిషన్స్ ఉంటాయి. సో ఇలా మీకు కంప్లీట్ గా ఆల్రెడీ మనం సీ ట్రేడర్ మీద, MT5 మీద వీడియో చేసాం. అందులో ఇవన్నిటి గురించి ట్రాన్సాక్షన్స్ జర్నల్ ఆల్ కోడ్ ఇవన్నీ చాలా క్లియర్ గా అందులో చెప్పడం జరిగింది. సో ఆ వీడియో చూడండి. ఇది జస్ట్ టెర్మినాలజీ కాబట్టి నేను సింపుల్ గా ఒకసారి మీకు చార్టింగ్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని ఇక్కడ వరకు తీసుకొచ్చాను. సో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో. సో వీడియో నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, సో జాయిన్ అవ్వండి, అక్కడ అడగండి. ఓకే. నేను ఏమైనా టాపిక్స్ మిస్ అయినా, లేదంటే మీకు ఏమన్నా అర్థం అవ్వకపోయినా. ఓకే.